హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎంత ట్రై చేసినా మాకు కుదరట్లేదు. అంటే మనకి ఇలా నొక్కేసినట్టు కానీ షేప్స్ అలాగే లేదా టైట్గా పట్టేసినట్టు కానీ ఒక షేప్ ఒకవైపు ఒక షేప్ ఒకవైపు అలా రావడం కానీ, ఇంకా చంకలో ముడతలు కానీ, షోల్డర్స్ జారిపోవడం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చెప్పినట్టు మన మెథడ్లో కట్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకోండి. ఒంటి మీద అలా అతుక్కున్నట్టు మనకి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇది జార్జెట్ బ్లౌజ్ అనమాట. నేను గ్లూతో మొత్తం అటాచ్ చేసేసుకున్నాను, అంటించేసుకున్నాను. ఇది నార్మల్గా మనం లైనింగ్ జాయింట్ వేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి. మీరు ఇలా గ్లూతో అంటించుకున్నారు అంటే చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. షేప్ బెల్ట్ వచ్చేసి క్లాత్ చాలా చిన్న బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట. క్లాత్ అనేది సరిపోలేదు. కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న అవి కట్ చేసుకొని అప్పుడు షేప్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం కదా అని షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకోలేదు. ఓకేనా. చక్కగా ఫస్ట్ మొత్తం మనకి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అయ్యిద్ది. అలాగే మన సెకండ్ ఛానల్ వచ్చేసి స్వీయింగ్ స్వాతి అనే ఛానల్ ఉందండి. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది ఆ ఛానల్ కూడా. రెండిట్లో డిఫరెంట్ వీడియోస్ వస్తాయి కదా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. షేప్ బెల్ట్ అనేది ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. మీకు ఓన్లీ దీనిలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను, ఫిట్టింగ్ విత్ ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే. రెడీ చేసుకున్నాక ఒకసారి కొలిసి చూసుకోండి, రెండు పక్కన పెట్టి. ఏమన్నా కొంచెం ఎక్కువ వచ్చిందంటే అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడే, లేదంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువలు వస్తాయి. ఓకేనా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఇప్పుడు భుజం మనకి 3 ఇంచులు ఉందనుకోండి, నెక్ వైపుకి 1 ఇంచ్, అంటే 1 ఇంచ్కి చంక వైపు ఎక్కువ ఉండాలి, నెక్ వైపు తక్కువ ఉండాలి. ఆ భుజాన్ని మూడు భాగాలు అనుకోండి. 3 భాగంలో ఫస్ట్ 3 ఇంచుల్లో 1 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మీకు సెంటర్ ఇలా ఫోల్డ్ చేశారంటే అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఇలా వేసుకోండి. డాటు కంపల్సరీ 2.5 ఇంచులు వేసుకోండి, అంతకన్నా తక్కువ వేసుకోవద్దు. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. షేప్ మనకి కదలకుండా పట్టేసినట్టు ఉండడానికి ఒక్కొక్కసారి ఈ షేప్ మెయిన్ డాట్ ఏదైతే ఉందో అది షేప్ బెల్ట్లో పడింది అనుకోండి. మీరు షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు షేప్ అనేది డాట్ అక్కడ పట్టేసినట్టు ఉంటుంది, మీకు ఫ్రీగా ఉండదు కాబట్టి ఫిట్టింగ్ కూడా అంత బాగోదు. ఇది కూడా ఒక కారణం అనమాట. అందుకే కంపల్సరీ నేను క్రాస్గా కటింగ్ అన్న చేసేసుకుంటాను మెయిన్ డాట్, లేదంటే ఇలా స్టిచ్ వేసుకుంటాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా డాట్ వేసుకోండి. ఇది కూడా ఒక 2.5 ఇంచులకు వేసుకోండి. సగం కన్నా కిందకి వేసుకోండి ఎప్పుడైనా, అంటే మనకి నెక్ వైపు ఎక్కువ ఉండాలి, కింద షేప్ బెల్ట్ వైపు తక్కువ ఉండాలి. అలా వేసుకోండి. ఈ రెండింటిని మధ్యలో ఇలా పట్టుకొని మీరు వేసుకున్నారంటే చంక దగ్గర ఒక చోట 2, అంటే ఈ పైన భుజం వైపు కావచ్చు, సైడ్ జాయింట్ వైపు ఒక చోట కలిసిద్ది అనమాట. క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే చంకలో డాటు స్ట్రైట్గా వచ్చిద్ది, అంటే స్ట్రైట్ పీస్ మనకి స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట, క్రాస్గా రాకుండా. మీకు అర్థమైపోయింది. 2 డాట్స్ వేసుకున్నప్పుడు మధ్యలో ఒక ఫోల్డింగ్ వచ్చిద్ది. ఆ ఫోల్డింగ్ దగ్గర పట్టుకున్నారు అంటే చంక డాట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇంకా ఇదే ప్రాసెస్ చూడండి. నేను ఎలా పైన చూసారా, భుజం దగ్గర తక్కువ చంక వైపు ఎక్కువ, ఇలా కరెక్ట్గా ఇలా వేసుకున్నారు అంటే అటు సైడ్ డాటు ఇటు సైడ్ డాటు కరెక్ట్గా ఒకే ప్లేస్లో వచ్చిద్ది. ఖచ్చితంగా 2.5 ఇంచులు అయితే వేసుకోండి, అంతకన్నా తక్కువ వేసుకోవద్దు. ఇలా ఫోల్డ్ చేసి మాత్రం ఒక స్టిచ్ వేసుకోండి, లేదా క్రాస్గా కట్ చేసేసుకోండి. లేదంటే షేప్ బెల్ట్కు వేసుకునేటప్పుడైనా సరే మీరు షేప్ బెల్ట్లో పడకుండా చూసుకోండి. మీరు కట్ చేసుకున్నా లేకపోతే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నా మీకు పడదనమాట షేప్ బెల్ట్లో. ఓకేనా. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా డాట్, ఇది కూడా స్ట్రైట్గా వేసేసుకోవడమే. మీరు వంకరగా అలా ఏం వేసుకోకుండా స్ట్రైట్గా పెట్టుకొని వేసేసుకోండి. మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా కొలతతో పని లేకుండా ఎలా వేసుకోవాలి అనేది. వీలైతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది ఒక్కసారి చూడండి. మీకు ఈ డాట్స్ ఇంకా క్లియర్గా చూపించాను దానిలో. ఓకేనా.
చంకలో డాటు ఒక 4 ఇంచుల వరకు వేసుకోండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. అస్సలు షేపు అలా పర్ఫెక్ట్‌గా అద్దినట్టు కుదిరిద్దనమాట. ఏ సైజు వాళ్ళకైనా నేను చూపించినట్టు వేసుకున్నారు అంటే. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కావచ్చు, ఉక్సులు పట్టీ, కాజా పట్టీ కావచ్చు, ఎప్పుడైనా కానీ నీట్ ఫినిషింగ్‌తో వేసుకోవడం నేర్చుకోండి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ప్రతిసారి చెప్పేది ఇదే. మీకు ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. బ్లౌజు టైలర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకుంటే కొంచెం ఒక స్టిచ్ అటు ఇటు అయినా అంత లుక్కు అనిపించదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ బ్లౌజెస్ మాత్రమే మీరు స్టిచ్ చేసుకున్నా సరే విత్ ఫినిషింగ్‌తో నేర్చుకోండి. ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలన్నమాట. ఏ వర్క్ అయినా కానివ్వండి. నాయే కదా ఏముందిలే ఎలా ఉంటే అన్నట్టు నేర్చుకోవద్దు. ఇంక అదే అలవాటైద్ది. మనకి ఫస్ట్ నుంచి ఏ అలవాటు ఉందో అదే అలవాటు అయిపోయిద్దనమాట. మీరు తర్వాత బయట వాళ్ళ బ్లౌజెస్ వస్తున్నాయి, ఇంకా నీట్‌గా కుట్టాలి అనుకున్నా కూడా మీకు ఆ వర్క్ అనేది ఇంకా కష్టం అనమాట ఇలా అలవాటైపోతే. అందుకే ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మంచి ఫినిషింగ్‌తో నేర్చుకోండి. నేను ఇది ఇన్విజిబుల్ వేయటం లేదు. పైపింగ్ ఓవర్‌లాక్ చేసేద్దాం కదా అని. ఎందుకంటే క్లాత్ కూడా కొంచెం తగ్గినట్టు ఉంది. కొంచెం క్రాస్‌గా వచ్చిందనమాట షేప్ బెల్ట్ క్లాత్ కూడా. అందులో ఇది రబ్బర్ లాగా సాగిద్ది. ఇది జార్జెట్ క్లాత్ కదా. అందుకనే నేను ఓవర్‌లాక్ చేసేసుకుంటాను నార్మల్‌గా వేసేసుకొని. కొంచెం లైట్‌గా నాకు ఎక్కువ వచ్చిందనమాట. ఆ ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఆ సైడ్ డాట్ దగ్గర షేప్ బెల్ట్ కరెక్ట్‌గా ఒకటే లెంత్ వచ్చి బాడీ పార్ట్‌లో ఎక్కువ వచ్చిందంటే మీరు సైడ్ వేసుకునే డాట్ ఏదన్నా కొంచెం అటు ఇటుగా వేసుకొని ఉండొచ్చు. ఆ డాట్ అనేది ఇంకొంచెం లైట్‌గా ఒక చిన్న లైన్ అంత పెట్టేసుకొని వేసేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి చూడండి నేను ఓవర్‌లాక్ చేసుకున్నాను. ఎంత నీట్‌గా ఉందో. ఓవర్‌లాక్ మిషన్ ఉంది కాబట్టి ఎలా వేసుకున్న షేప్ బెల్ట్ నీట్‌గానే వచ్చిద్ది. ఇప్పుడొచ్చేసి మీరు స్టిచ్ వేసుకోవాలి పైన. ఈ స్టిచ్ ఎంత వీలైతే అంత ఎడ్జ్‌కి, అంటే బాడీ పార్ట్ మీద అస్సలు పడకూడదు. కొంచెం ఖర్చుతో పడకూడదసలు. ఓన్లీ ఆ జాయింట్ స్టిచ్ ఏదైతే ఉందో దాని మీద ఎంత ఎడ్జ్‌కి వీలైతే అంత వేసుకోండి. చాలామంది ఇక్కడ పావించి ఖర్చు పెట్టేసుకొని పైకి వేసేసుకుంటారు. ఇది కూడా ఒక మిస్టేక్ అనమాట. మీకు షేప్ అనేది కరెక్ట్‌గా నిలబడినట్టు అలా రాకుండా ఉండటానికి. ఎందుకంటే ఆ కుట్టు వేయడం వల్ల అక్కడ మెయిన్ డాట్ అనేది పట్టేసినట్టు ఉంటది. పావించు ఖర్చుతో వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అస్సలు వేసుకోబాకండి. బాడీ పార్ట్ మీదకి వెళ్ళకుండా జాయింట్ మీదే వీలైనంత జాయింట్ పక్క నుంచి వేసుకోండి. ఓకేనా? ఇలా చిన్న చిన్న మిస్టేక్సే బ్లౌజ్ సెట్ అవ్వకపోవడానికి కారణం. మన కటింగ్ ఒక్కటి ఫాలో అయితే చాలదు. స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వాలి. స్టిచ్చింగ్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిద్ది మీకు. ఇప్పుడొచ్చేసి ఉక్సులు పట్టీ, కాజా పట్టీకి నేను ప్రతిసారి ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్‌లో నెక్ ఉంటది కదా. ఆ నెక్ దగ్గర కరెక్ట్‌గా 2.5 ఇంచులు డబల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటాం కదా. అది తీసుకుంటాను. అది పర్ఫెక్ట్‌గా సరిపోయిద్ది మనకి ఉక్సులు పట్టీకి, కాజా పట్టీకి. అది తీసేసుకొని చక్కగా వేసేసుకుంటాననమాట. ఇలా చక్కగా ఉక్సులు పట్టీ వైపేమో ఎక్కువ, కాజా పట్టీకేమో తక్కువ. ఓకేనా? ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. కాజా పట్టీకి ఎగ్జాక్ట్‌గా సరిపోయిద్ది. మనకి ఫోల్డింగ్ కూడా ఉంటది. చక్కగా ఫోల్డింగ్ ఇటు తిప్పేసి వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఆ ఫోల్డింగ్ ఏదైతే నెక్ మధ్యలో ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ మనకు కాజా పట్టీ వైపు నీట్ ఫినిషింగ్ వచ్చిద్ది. ఇలా ట్రై చేయండి ఎవరైనా. కాజా పట్టీ వేసుకునేటప్పుడు కూడా మీరు ఈ స్టిచ్ ఏదైతే వేసుకుంటారో ఈ లైన్‌గా వంకర్లు వేసుకోకుండా కొంచెం నిదానంగా అయినా పర్లేదు. ఒక 1 మినిట్ పట్టిద్ది అంతే మీకు. ఆపుతా వేసుకోండి. ఒక పావించు ఖర్చుతో వేసుకోండి. ఎందుకు అంటే చాలామంది చివ్వరేస్తారు. అలా వేస్తే ఫినిషింగ్ అంత బాగోదు. ఇలా వేసుకున్నారనుకోండి మీకు కాజా అనేది ఆ 2 స్టిచెస్‌కి మధ్యలో కాజా వేసుకుంటే మధ్యలో గ్యాప్ రాదు. ఉక్సులు పట్టీకి, కాజా పట్టీకి. మీరు ఆ చివర వేసుకున్నారనుకోండి స్టిచ్, కాజా ఏంటంటే మధ్యలో వేసుకోవాల్సొచ్చిద్ది. అలా మధ్యలో వేసుకున్నప్పుడు మీకు గ్యాప్ అనేది కనిపిచ్చిద్ది ఉక్సులు పట్టీ, కాజా పట్టీకి. ఇది కూడా ఒక రీజను. మీకు ఫ్రంట్ పార్టు ఇలా గ్యాప్స్ కనిపిస్తా ఉంటే కస్టమర్స్‌కి అస్సలు ఇష్టం ఉండదు. ఇదిగోండి ఇప్పుడొచ్చేసి ఉక్స్ పట్టీ. చక్కగా కింద ఫోల్డింగ్ చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో. ఇలా వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిద్ది.
ఇలా వేసుకోండి. మన స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ కూడా మీకు చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. కుట్టామంటే కుట్టామన్నట్టు కాదు. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఫినిషింగ్తో నేర్చుకోండి. ఫిట్టింగ్ విత్ ఫినిషింగ్ అనమాట. ఇదే ఫార్ములా ఫాలో అవ్వండి. ఓకేనా? చక్కగా కాజా పట్టీ ఇలా అదే ఉక్స్ పట్టీ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇంకో ఫోల్డింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్‌లో బ్యాక్ నెక్ డీప్ దగ్గర కట్ చేసుకున్న పీస్ తీసుకోండి. ఎప్పుడైనా సరిపోయిద్ది. ఇంకా అంతకన్నా ఉక్స్ పట్టీ, కాజా పట్టీ డీప్ రాదు కదా! మీరు ముక్క వెతుక్కునే పని ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది మాత్రమే స్టిచ్చింగ్, కటింగే కాదు. ఎక్కడ పీస్ ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా తెలియాలన్నమాట. లేదంటే క్లాత్ అంతా ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది తెలియక వేరే వేరే ముక్కలు వేసేస్తూ ఉంటారు బ్లౌజ్ పీస్‌కి. అలా అస్సలు వేయబాకండి. ఓకేనా? ఓన్లీ షేప్ బెల్ట్‌లో లోపల ఉన్న దానికే వేరే క్లాత్ అనేది యూజ్ చేయాలి మనం. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఉక్స్ పట్టీ, కాజా పట్టీ చూసుకోండి ఇలా పెట్టుకొని. నెక్ పీస్ వేయక ముందే చూసుకోవాలి ఏదైనా. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. నెక్ పీస్ వేసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ మొత్తం ఊడదీసి కుట్టుకోవాల్సిందే. ఇలా ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా అద్దినట్టు వచ్చిద్దనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.